హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం బిగినర్స్ ప్లేలిస్ట్లో మన నెక్స్ట్ టాపిక్ వచ్చి డేటా టైప్స్ అండి. సో డేటా టైప్స్ ఎలా ఉంటాయి, ఏముంటాయి అనే విషయాలు మీకు చెప్తానండి. ఓకే, సో ఫస్ట్ మనం ఇంటిజర్ గురించి మాట్లాడుకుందాం అండి. సో ఇంటిజర్ అంటే ఒక నెంబర్ అండి, ఎనీ నెంబర్ అనమాట. చూడండి, ఇంటిజర్ అంటే ప్రింట్ 5 అన్నాను అనుకోండి, ఇది ఇంటిజర్ అవుద్ది. 10 అయినా, ఎన్ని నెంబర్స్ ఇచ్చినా, సింగిల్ ఏదైనా సరే, ఏ నెంబర్ అయినా ఇంటిజర్ అవుతుంది అనమాట. ఏ నెంబర్ అయినా సరే ఇంటిజర్ అవుతుంది. సో ఇలాగా మనం ఎన్ని నెంబర్లు ప్రింట్ చేసినా కూడా అవన్నీ కూడా ఇంటిజర్స్ అవుతాయి అనమాట. ఇదంతా కూడా ఒక ఇంటిజర్ అండి, ఇదంతా ఒక ఇంటిజర్ అనమాట. సో అలా ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా ఇంటిజర్ని యూజ్ చేయాలండి. ఓకే, దీన్ని ఇంటిజర్ అంటారు. అలాగే నెక్స్ట్ ఫ్లోట్ అని ఒకటి ఉందండి. సో ఫ్లోట్ ఏంటంటే మనకి పాయింట్ మీద వచ్చిందండి. ఇప్పుడు 10 ఉందనుకోండి, 10.55. ఓకే, సో ఇలాగా డెసిమల్ పాయింట్స్ ఉంటే, పాయింట్ తర్వాత నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఆ డేటా టైపు ఫ్లోట్ అంటారండి. ఆ డేటా టైప్ని ఫ్లోట్ అంటారన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ డేటా టైప్ని ఫ్లోట్ అంటారు. డెసిమల్ ఇంటిజర్ పక్కన డెసిమల్ పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని ఫ్లోట్ అంటారండి. సో ఇవి ఇంటిజర్స్ అండి, ఇది ఇంటిజర్స్. ఓకే, దీన్ని ఫ్లోట్స్ అంటారు, ఫ్లోట్ పాయింట్ నెంబర్స్ అనమాట. ఓకే, సో అలాగే రైట్, నెక్స్ట్ స్ట్రింగ్ అని ఒకటి ఉందండి. స్ట్రింగ్ ఏంటంటే వర్డ్స్, క్యారెక్టర్స్ మాత్రమే మనం ఇవ్వాలన్నమాట. సో ప్రింట్ స్ట్రింగ్ అనే దాంట్లో సింగిల్ కోట్స్ యూజ్ చేయొచ్చండి, అలాగే డబుల్ కోట్స్ యూజ్ చేయొచ్చు, త్రిబుల్ కోట్స్ కూడా యూజ్ చేయొచ్చండి. ఎలా యూజ్ చేయొచ్చు అనేది చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ పైథాన్ అని సెలెక్ట్ చేశాను అనుకోండి. సో పైథాన్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి సింగిల్ కోట్స్ పెట్టా, ఇది రన్ చేసినా రన్ అవుతుంది. ఓకే, అలాగే సింగిల్ కోట్స్ కాకుండా డబుల్ కోట్స్ పెట్టారనుకోండి. ఓకే, డబుల్ కోట్స్ చూడండి, సో డబుల్ కోట్స్ పెట్టారనుకోండి అయినా కూడా రన్ అవుతుంది. అంతే కదండి, డబుల్ కోట్సే కాదు, త్రిబుల్ కోట్స్ పెట్టినా కూడా రన్ అవుతుంది. చూడండి, చూసారా రన్ అయింది. త్రిబుల్ కోట్స్ పెట్టినా రన్ అవుతుంది. అలాగే త్రిబులే కాదండి, మీకు త్రిబుల్ డబుల్ కోట్స్ పెట్టినా కూడా రన్ అవుతుంది. అలా చూడండి, అయినా రన్ అవుతుంది. సో మీకు ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, ఏంటంటే ఎందుకు డబుల్ కోట్స్ ఎందుకు వాడాలి, సింగిల్ కోట్స్ ఎందుకు వాడాలి, త్రిబుల్ కోట్స్ ఎందుకు వాడాలి అన్న ఆలోచన రావచ్చండి. సో అది ఎందుకు అని అంటే, సో ఫస్ట్ ఒక విషయం చెప్తానేనండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను మీకు. ఇలాగా ఎస్ అని ఉందనుకోండి, ఆ ఫస్ట్ బిట్ అంటే కొన్ని ఉంటాయి కదండి. సో డాడ్స్ అని, మామ్స్ అని, లేకపోతే అలాగా ఆ ఫస్ట్ బేస్ ఇచ్చి పక్కన ఎస్ అని వస్తాయండి. కొన్ని డోంట్ అన్నాం అనుకో, DONT అని చిన్న ఫస్ట్ బేస్ ఇస్తాం, పైన ఇస్తాం అనమాట, ఒక చిన్న హైఫన్ ఇస్తాం అనమాట. అలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఇలాంటివి ప్రింట్ చేస్తాం అనుకోండి, ఏం జరుగుతుందో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ మనం సింగిల్ కోట్స్లో ప్రింట్ చేద్దాము. సింగిల్ కోట్స్లో ప్రింట్ చేశానండి, చూసారా ఎర్రర్ చూపించింది. సింగిల్ కోట్స్లో ప్రింట్ చేస్తే ఇలా ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక ఆల్రెడీ మనం ఒకటి పెట్టామండి, ఇక్కడ ఒకటి పెట్టాం, మధ్యలో ఇంకోటి వచ్చేసింది. అంటే ఇక్కడ ఏమైందంటే అండి, ఈ ఎస్ అనేది విడిగా వెళ్ళిపోయింది అనమాట. సో అందువల్ల ఇలాంటి సమయంలో మనకి డబుల్ కోట్స్ ఉపయోగపడతాయండి. ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టామనుకోండి, చూడండి, ఇదిగోండి డబుల్ కోట్స్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు చూడు పర్ఫెక్ట్గా ప్రింట్ అవుతుంది. చూసారా, పర్ఫెక్ట్గా ప్రింట్ అయింది. సో ఇలాంటి వాటిల్లో మనకి ఇలా ఉపయోగపడుతుందండి. అలాగే కాకుండా మనకి కొంచెం పెద్ద కంటెంట్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు త్రిబుల్ కోట్స్ వాడామనుకోండి, సో లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్టెడ్ కామర్స్ ఎక్కడన్నా వచ్చినా కూడా ఓకే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట అండి. ఓకే, సో అందుకనే డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్, త్రిబుల్ కోట్స్ కూడా అలాంటి సందర్భాల్లో వాడతామండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్కి వచ్చేసరికి బూలియన్ అండి. బూలియన్ ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఈ రెండు స్టేట్మెంట్స్ మాత్రమే ఇస్తుంది అనమాట అండి, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో దీన్ని కూడా ఏంటంటే మనం ఎటువంటి కొటేషన్స్ లేకుండా, చిన్న సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా మనం ప్రింట్ చేయొచ్చండి. ఇలాగ ట్రూ, చూసారా, మీకు గమనిస్తే పైథాన్ రాసినప్పుడు బ్లాక్లో కనపడింది, ఇక్కడ ట్రూ అని రాస్తుంటే గ్రీన్లో కనబడుతుంది, హైలైట్ అవుతుంది. చూసారా, అలాగా
మనకి ఈ బూలియన్ అనేది మనకి హైలైట్ అవుతుంది. కానీ దాంట్లో ఉండేవి 2 ఆప్షన్సే, ఒకటి ట్రూ, ఒకటి ఫాల్స్. గుర్తుపెట్టుకోండి, ప్రింట్ ఫాల్స్. చూసారండి, ప్రింట్ ట్రూ ఫాల్స్ ఈ రెండే ఉంటాయి. ఓకే, సో ఇదేంటండి, స్ట్రింగ్ గుర్తుంది కదండి మీకు, అయినా కూడా ఇక్కడ రాస్తున్నానండి, ఇది బూలియన్. ఓకే, సో ఇది బూలియన్. సో బూలియన్ ట్రూ ఫాల్స్ ఇస్తుంది. సో స్ట్రింగ్ ఓన్లీ క్యారెక్టర్స్ ఆల్ఫాబెట్స్కి సంబంధించిన ఏ వర్డ్స్ అయినా రాయొచ్చు. ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్స్ ఉండాలి. ఇంటిజర్స్ అంటే ఓన్లీ నెంబర్స్ మాత్రమే. ఓకే, సో ఇంకా ఉన్నాయండి. సో ఇంకో డేటా సెట్స్, డేటా టైప్స్ ఇంకా ఉన్నాయి. లిస్ట్ అని, టపుల్స్ అని, సెట్స్ అని ఉన్నాయండి. సో అవి మీకు నా దగ్గర ఆల్రెడీ క్రియేట్ చేసిన ఒక వీడియో ఉందండి. సో దాన్ని నేను ప్లేలిస్ట్లో నెక్స్ట్ వీడియో కింద యాడ్ చేస్తానండి. సో అది కూడా మీరు చూడండి. ఓకే, సో నాకు తెలిసి నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నాను. ఓకే, మీకు ఏమన్నా అర్థం కాకపోతే దయచేసి కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే అండి, బాయ్ అండి.